ఊరికే విను. అంటే నేను ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. అదేంది, మనిషి ప్రపంచం అంతా అందరితో మస్తుంటాడు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, CEO, వాట్ ఇంటికి రాగానే ఏమవుతుంది? దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అన్ని చోట్ల బౌండరీస్ ఉన్నాయి, ఇంట్లో బౌండరీస్ లేవు. అన్ని చోట్ల ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు. పోలీస్ ధర్మాన్ని, ఆ పోలీసుల్లో ఎస్ఐ ధర్మము, సిఐ ధర్మము, కానిస్టేబుల్ ధర్మము, ఒక జడ్జి ఉంటే జడ్జి ధర్మము, అతను లోయర్ కోర్టు, హయ్యర్ కోర్టు. దే ఆర్ ఫాలోయింగ్ దేర్ డ్యూటీస్ బేస్డ్ ఆన్ దేర్ బౌండరీస్, గివెన్ బౌండరీస్. దాంతో పోరాడట్లేదు వాళ్ళు. ఇవంతా బయట చేస్తూ ఇంటికి రాగానే బౌండరీని మర్చిపోతుంది. భార్యకు బౌండరీ ఉండదు, అమ్మకు బౌండరీ ఉండదు, భర్తకు బౌండరీ ఉండదు, పిల్లలకు పిచ్చి కోతుల్లాగా బిహేవ్ చేస్తారు ఇంట్లో. దాంతోపాటు బయటనేమో ఈగోలకు పోవట్లే. అంటే ఆ బౌండరీ ఉన్నప్పుడు ఈగో డిఫైన్ అవుతుంది. నేను సిఐ, నేను అడ్వకేట్, నేను జడ్జి, నేను సఫాయి కర్మచారి. బౌండరీ ఫిట్ డిఫైన్ అయింది. ఆ తాలూకు ఈగో ఉంటుంది, ఆ తాలూకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ఆ తాలూకు విధులు ఉంటాయి, విధానాలు ఉంటాయి. ప్రాబ్లం లేదు. ఇంట్లో ఎవడేదో తెలుస్తుంది. అందరి వ్యవహారాలు అందరు దూరి మెల్లమెల్లగా మాటలు జారి అట్లా దమా ఖరాబ్ చేసుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పర్సనల్గా మనిషి చాలా అనుకుంటున్నాడు. పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, అసలు సమాజం ఏమనుకుంటుంది, సమాజం దృష్టిలో నా పరువు. ఒకటి పరువు అంటూ ఉంటే అది ఎప్పటికి పోదు. ఒకవేళ పోయిందా అది అబద్ధ పరువు. మళ్ళీ ఇంకోటి తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంటుంది. తెలిసిన వాళ్ళ దగ్గరే. ఎవరి గురించి ఎవరికి తెలియదు. ఆ సమాజం, ఇంకోటి సమాజానికి నీ గురించి ఆలోచించి ఓపికఉండదు. ఏదో ఒకటి ఉత్తగానే ఓ మాటను దొబ్బేసి వాళ్ళ పనాలు చేసుకుంటారు. వాళ్ళ గురించి, వాళ్ళు నీ గురించి అన్నప్పుడు నువ్వు కూడా వాళ్ళ గురించి చెప్పు. ఏం బాబు నీ భార్య అంటే అవును తెలిసింది, మీ అబ్బాయి నీ మాట ఇంటలేడు కదా అని చెప్పు. నువ్వంటే నేను అనొద్దా, నేను బల్లో నువ్వు అనకు, నేను అన్నాను. మీ అమ్మని మంచి చూసి నువ్వు చూసుకుంటుందావు మంచిగా. ఊరుకో, నువ్వు నీలాంటి నువ్వు చెప్తే అసలు నన్ను రాబోయే నేను. ఇంకా ఏంది వేరేవాడు చెప్తే ఇంట. నువ్వు హెల్తీగా తీసుకుంటే చక్కగా ఒక చిన్న మాట నువ్వు కూడా బయటకు వచ్చేసేయచ్చు. ఇట్లా శ్రింక్ అయిపోకూడదు. నేను అంటున్న మనుషుల్ని సీరియస్గా తీసుకోవద్దు. అందరు మనుషులే. ఎవరిని అర్థం చేసుకోవట్లే. ఎవ్వరు వాళ్ళది కరెక్ట్ అనుకుంటున్నారు. దాంతో పక్కవాడి తప్పని వాళ్ళు అనుకుంటున్నారు. అరే వాడికి నచ్చింది వాడు ఏదో చేస్తున్నాడు అని ఒక అమ్మ అనుకోదు. నా మాట వినడం లేదా అని అనుకుంటున్నారు. నన్ను ఆనంద పెట్టట్లే, నన్ను సుఖ పెట్టట్లే, నాకు నచ్చినది ఎంతసేపు నాకు. అరే వాడు ఏమైపోతున్నాడు అని ఆలోచించారు. నేను ఇంతే అని డిక్లేర్ చేయరు కుటుంబ సభ్యులు. మీరు తల కింద తపస్సు చేయండి, ఉంటే ఉండండి, పీకండి. నేను ఇంతే చేస్తాను, నేను ఇంతే సంపాదిస్తాను, నేను ఇట్లా ఉంటాను. వేరే వాళ్ళ విషయాలు మాట్లాడను. మీరు వేరే విషయాలు నాతో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఎవరి గురించి అడగను. నా లైఫ్ నా గురించి ఉంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించి నా సమయం వృధా చేసుకోవడానికి లేదు అని చెప్పరు. ఎందుకంటే తెలీదు సమాజం ఏమనుకుంటుంది. నేను అంటున్నా అనుకోని. సమాజం అంటే ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మనిషిని నువ్వు జనాభా తీసుకుంటా, జనాభా లెక్కలోకి తీసుకుంటుంది. బోడి మనకు పరిచయం ఉన్నది 50 మంది కూడా ఉండరు. మొత్తం కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో దిగితే గిత్తుంటుంది రాది. అంతోటి దానికి ఎందుకు? నేను అంటున్నా, మనకు పరిచయం ఉన్న 50 మందిని మర్చిపోయి కొత్తలను ఫ్రెండ్షిప్ చేసుకో. డోంట్ టేక్ పీపుల్ సీరియస్లీ. దేన్ని సీరియస్గా తీసుకోవాలంటే ఏది పూర్తి నీ ఆధీనంలో ఉందో, నువ్వు చేసే యోగా, నువ్వు తినే ఆహారము, నీ ఆనందము, నీ ప్రశాంతత, నీ క్రియేటివిటీ, నువ్వు నేర్చుకునే విషయాలు, నీ రూమ్ నువ్వు క్లీన్ పెట్టుకోవడం, నీ బట్టలు సాఫ్ సుథరా వేసుకోవడం, నీ చెప్పులు మంచి వేసుకోవడం, నీ పరిధిలో ఉన్న వాటిని సీరియస్గా తీసుకో. ఇక మిగతా వేటిని సీరియస్గా తీసుకున్నా వర్కౌట్ కాదు, ఇంపాసిబుల్. అక్కడ ఓన్లీ నువ్వు మధ్య మార్గం ఉంటుంది. అడగడం, చేయించుకోవడం, చేయకపోతే వేరే వాడితో చేయించుకోవడం, ఇంకా వేరే వాడు లేకపోతే వాడిని రిక్వెస్ట్ చేసి చేయించుకోవడం, వాడు తప్ప వేరే గతి లేకపోతే వెయిట్ చేసి చేయించుకోవడం, అవసరమైతే వాడు కాళ్ళు పట్టుకొని చేయించుకోవడం. ఇప్పుడు కలెక్టర్ సైన్ పెట్టాలి, వెయిట్ చేస్తాం కదా, అందరు పెడితే పని చేయదు. కానీ చెత్త అవతల పడేయాలి, వాడు కాబట్టి ఇంకొకడు. భోజనం చేయాలి, వైఫ్ మదరు, వాళ్ళు లేకపోతే హోటల్ ఉంది, అది శృంగారం ఉంది, వైఫే, అందుకని వెయిట్ చేయాలి. సో రకరకాల చోట రకరకాల అవగాహనలు ఉన్నప్పుడు జీవితం అనేది సింప్లిఫై అవుతుంది. నేను అర్థం చేసుకున్నది ఒకటే, మనుషుల్ని సీరియస్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏదనంటే నువ్వేదన్నాను,
సీరియస్గా కనబడు, కానీ డోంట్ టేక్ పర్సన్ సీరియస్లీ. అది వైఫ్ అయినా సరే, అమ్మాయినా సరే, ఎవరైనా సరే, అందరు మనుషులే. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్లాడతారు, నాకు ప్రతిసారి అనిపిస్తుంది వీళ్ళకి రాజ్యాలు ఉంటాయి, యుద్ధాలు అవుతాయి, అంతే కదా. మనిషి కావాలని ఇరికిస్తే కావాలని ఈగోతో ఇరికించారు అనుకో. ఎవ్వరు ఏది చేయరు, వాళ్ళకి తెలియక చేస్తున్నారు. తెలిసిన వాడు ఎవ్వడు. ఇప్పుడు దానికి తెలిసి నువ్వు సూది ఎవరికన్నా పిర్ర కూర్చుతావా? చిన్నపిల్లవాడు కూర్చోచ్చు. సో అందరూ వయస్సు శరీరపరంగా పెరిగింది, మానసికంగా ఎవ్వరూ ఎదగలే. నీ డ్యూటీ ఎడ్యుకేట్ చేయడం, లేదా వాళ్ళు చేసిన దాన్ని తెలియక చేశారులే అనుకోవడం. దాన్ని నువ్వు పర్సనల్గా తీసుకోకూడదు. ఉదాహరణకి ఒక వ్యక్తి సలహాలు ఇస్తున్నాడు, ఆ వ్యక్తి జీవితంలో ఏం బీకలే, వాడికి సలహాలు ఇవ్వడం అలవాటు. నాకే అతను చాలా చెప్పిన తర్వాత నేనేం చెప్పానంటే, మీరు ఇంకో గంటన్నర చెప్పిన, మీరు చెప్పింది ఒక్కటి చేయను నేను, ఇంకా ఏంటి బాబాయ్ ఎలా ఉన్నారు చెప్పండి. నేను పర్సనల్ తీసుకోవట్లే, నేనేం బాధపడట్లే. ఆడికేదో బుర్ర ఉంది, ఆడేదో మాట్లాడుతున్నాడు, వాడు చెప్పింది వాడికే తెలియదు ఏం చెప్తున్నాడు. చాలా లిమిటెడ్ అండర్స్టాండింగ్లో మాట్లాడుతున్నాడు, అది నాకు తెలుసు. కానీ అతను ఎందుకు ద్వేషిస్తాను? అతను 100 మందికి నా గురించి చెప్పినా ఆ వ్యక్తి అన్కాన్షియస్ పర్సన్. ఇంకోటి, అదేమి ఒక లీగల్ బాండ్ కాదు. సమాజం అనుకున్న మాటలు ఎక్కడ నీకు పుస్తకంలో ముద్రించబడతలేవు, ఈ వ్యక్తి ఇది, ఈ వ్యక్తి ఇదే అని. నువ్వేం చరిత్ర పురుషునివి కాదు. ఎవడు పట్టించుకోడు. ఈ క్షణం పుట్టుకొని చచ్చిపోయినా ఎవడు పట్టించుకోడు. ఒక 2-3 రోజులు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత పోలీస్ కేసు, ఆ తర్వాత ఇంకా దొరకట్లేదు అని తెలిస్తే ఏడ్చి మొహం కడుక్కొని మంచిగా పిండి వంటలు తిని మర్చిపోతారు అంతే. ఒక డకోటా ఫోటో ఉంటుంది, తీసుకొచ్చి గొడవ పెడతారు, అది కూడా మంచిది పెట్టరు. అది కూడా మంచిది పెట్టర్రా, వాడు ఇటుంటారు ఇట్లా. నేను రోడ్డు ఒక్కటన్నా అసలు మంచి ఫోటో. ఓన్లీ ఎవరైతే జ్ఞానోదయం ఉందిరో వాళ్ళు మరణించిన తర్వాతనే వాళ్ళ ఫోటోలు మంచిగా ఉంటాయి. రమణ మహర్షి ఫోటో ఇంత చక్కటిది, ఒక మంచి ఇట్లా బొట్లు గిట్లు పెట్టుకున్నది అక్కడ పెడతారు. ఓషో తను సెలెక్ట్ చేశాడు, నేను మరణించిన తర్వాత ఒకవేళ నా ఫోటో మీరు కన్సిడర్ చేయవలసి వస్తే అది ఏ ఫోటోగ్రాఫ్ అని అడిగితే హీ టుక్ లాట్ ఆఫ్ టైం అండ్ హీ చోజ్ 1 ఫోటోగ్రాఫ్. ఇప్పుడు అది ఉంది అన్ని రజనీష్ ఆశ్రమాల్లో, ఎక్కడైతే వాళ్ళ ధ్యానులు సాధకులు కూర్చొని రజనీష్ని చూస్తూ మెడిటేషన్ చేస్తారు ఓషోని, అది ఒకటే ఫోటోగ్రాఫ్, ఏది పడితే అది వాడరు. అట్లా ప్రతి గురువు, ప్రతి జ్ఞానికి ఒక క్లారిటీ ఉంది లైఫ్లో. వాడు బతుకున్నప్పుడు బాగుంటాడు, మరణించిన తర్వాత బాగుంటాడు. వాడు ఈ స్టూపిడెస్ట్ పర్సన్ సమాజంలో, వాడు బతుకున్నప్పుడు బాగుంటాడు, వాళ్ళ ఎవరికి ఉపయోగం, వాళ్ళు కొట్లాట, ఈగోలు, వీళ్ళ నోర్లు పడిపోను. ఈ నోటితో వచ్చింది ఆ చిక్కు, ఏదోటి అంటారు. తర్వాత మన ఫేస్ అనేది మన ఐడెంటిటీ కార్డ్ లాంటిది, అది వెరీ ఫ్లెక్సిబుల్. అది మనసులో ఏదన్నా బ్యాడ్ థాట్ వస్తే మొహం మారిపోతుంది వెంబడే. అది చూసి మనం తీట్లు లేపుకుంటాం. సరే, కుటుంబ సభ్యులు కాబట్టి ఎవరన్నా మారుతారు అనుకుంటే వాళ్ళకి చెప్పు. ఒక వ్యక్తి మారడం నిర్ణయం అనుకున్నాడు, చెప్పకూడదు. ఇంకా వాడు డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు నేను పాటిస్తున్నది, ఎవడేమైనా అనుకోని ఐ డోంట్ కేర్. ఎవడైనా నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి అనుకుంటే ఆలోచిస్తా, వాడు నిజంగా కన్సర్న్ చూపిస్తున్నాడు. ఊరికే నోరుందని మాట్లాడతారు, మైండ్ ఉంది కాబట్టి ఆలోచిస్తారు. నిజానికి ఎవరికైనా లైఫ్ తెలిస్తే వాడి గురించి వాడు ఆలోచించుకుంటాడు. అంతేగాని ఊరికే సమాజం అన్నది అది ఇర్రెలెవెంట్ టాపిక్. అది నేను చెప్తున్నా, ఎవ్వరికి నీ గురించి ఏ ఆసక్తి ఉండదు. ఎవరు నీ గురించి సీరియస్గా ఆలోచించరు, ఎవరు నిన్ను ఉద్ధరించాలని ఆలోచించరు. నీకు నిజంగా కష్టాలు కన్నీళ్ళు వస్తే అది నీకు ఎవరు పైసలు ఇయ్యాడు. నీకు కాలు తిరిగితే అబ్బా అయ్యా అని ఎవరు నీ దగ్గర రాడు. మొత్తం ఊసుకోలు కబుర్లు చెప్తారు, అంతోటి దానికి ఎందుకు. ఈ విషయానికి తెలుసుకోవాలి, ఎర్లీ ఏజ్లోనే చాలా తెలుసుకోవాలి. నేను తెలుసుకునేది ఏంటంటే, నేను వీక్నా పెద్ద ఫరక్ పడదని తెలుసుకున్నాను. నేను 100% తెలుసుకున్నాను. ఇక్కడ నేను ఏదో సమాజంలో ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. హార్మనీని మిస్ కాకుండా చూడడం ఒక్కటి నా పని. నా వల్ల హార్మనీ చెడకూడదు, సామరస్యం చెడకూడదు. నేను ఒక ఇంటికి వెళ్తే వస్తువులు ఎట్లా పడితే అట్లా వేయను, తర్వాత నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడను. ఒకప్పుడు మనసులో అనుకొని బయటకు చెప్పేవాడిని కాదు, హార్మోని చెడకూడదని. ఇప్పుడు నాకు అసలు ఆ థాట్సే రావు. నేను ఒక మనిషిని మనిషిగా చూస్తాను, కోతిని కోతిగా చూస్తాను, కుక్కని కుక్కగా చూస్తాను. దాని గురించి ఆలోచించను.
ఎవరన్నా తెలుసో తెలియక నా గురించి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటే మారే వ్యక్తికి అయితే చెప్తా యూ క్రియేటెడ్ రాంగ్ ఒపీనియన్. అటువంటిది ఏమీ లేదు. ఒక వ్యక్తి ఇక నేను ఒపీనియన్ ఫైనల్ చేసుకున్న అన్న వ్యక్తికి ఆల్ ది బెస్ట్ చెప్తా, క్యారీ ఆన్, దుబేగా. రీసెంట్గా ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి యూట్యూబ్ని ఫోన్ చేసి, నేను మీరు చాలా గొప్ప వ్యక్తి అనుకున్నా, కానీ రాను రాను తెలుస్తుంది మీరు అంత గొప్ప వ్యక్తి ఏం కాదని. నేను ఫస్ట్ ఎవడు అనుకోమన్నాడు, నాకే అనిపించింది. ఇప్పుడు అనిపించింది ఫైనలా లేకపోతే చేంజ్ అవుతుందా? అది మారుతుందిగా, ఇది ఫైనల్ అయితే ఓకే. సో నేను గొప్ప వ్యక్తిని కాదు అని ఫిక్స్గా ఇంకా 8 నిమిషాలు అన్నా. ఇంకా వాడికి ఏం చెప్పాలో తెలియదు. నిన్న ఒక ఆయన ఫోన్ చేసింది, అసలు ఏందో చెప్పిండు. అసలు మీరు ఒక వీడియో చేస్తే అసలు టక్కున సమాజం మారిపోయే వీడియోలు చేయాలి, ఇట్లా మనిషి ఇట్లా మారిపోవాలి అసలు అంటే అన్న అట్లా ఎవడు మారడు. ఇప్పుడు రెండోది, నేను వేరేవాడు అన్న థాట్ నా మనసులో లేదు. నేను జస్ట్ చెప్తున్నా అంతే. అడవిలో చెట్టు పూలు పూస్తుంది, ఎవడి కోసం పోయేది, అది దాని స్వభావం కాబట్టి పూస్తుంది. నా యూట్యూబ్ టాక్ నా స్వభావం అంతే తప్ప ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్. నేను ఎవరిని మోటివేట్ చేస్తాను, నాకేం అవసరం. ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే వాడు చావాలి, నాకేం పట్టింది. నేను ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకుని నాకు అసలు ఆసక్తే లేదు. తర్వాత అతను చాలా చెప్పిన తర్వాత నేను మొత్తం మీద ఒక మాట అంటే ఘోరంగా పరిచయం అయిపోయింది. ఇదంతా చెప్పారు కదా, ఇదంతా చెప్పి ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా సార్ అని. ఏంటంటే నాకేం తెలియదని చెప్పరాదు, ఎందుకు బుకాయిస్తున్నారు వయసుని అడ్డం పెట్టుకొని. సార్ ఆకలి విషయంలో, గాఢ నిద్ర విషయంలో వయసుకు సంబంధం లేదు, అట్లాగే సత్యం విషయంలో వయసు సంబంధం లేదు. ఇప్పుడు పిల్లలు పెళ్లి చేయాలనుకో వయసు ఉపయోగపడుతుంది. మీకు వయసుకి ఏదో జ్ఞానం ఉంది, ఎలా మాట్లాడాలి, ఎలా కట్నం వేయాలి, ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఇది వయసు వల్ల తెలుస్తాయి. సత్యానికి వయసుకి ఏం సంబంధం? ఒక 5 ఏళ్ల పిల్లవాడు సత్యంలో ఉన్నా వాడి కాళ్ళు మొక్కవలసింది. అందుకని ఈ చెవులో పూలు పెట్టే కార్యక్రమాన్ని ఆపేసేయండి. రెండోది, నేను మీ అడ్వైస్ తీసుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఏ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సెన్స్ డెప్త్ లేదు, సెన్స్ లేదు అందులో. మీరు ఏదో పెద్ద మనిషి కాబట్టి చెప్పాలని చెప్తున్నారు అంతే. ఇక్కడ ఎవడు పెద్ద మనిషి ఎవడు లేడు. అందరూ వయసు చిన్నపిల్లలు ఉన్నారు, వయసు పెరిగిన చిన్నపిల్లలు ఉన్నారు, ముసలిగైన చిన్నపిల్లలు ఉన్నారు అంతే. ఇక హ్యూమన్ ఎక్కడ ఉన్నాడు అసలు? ఎప్పుడేదో చింత, ఎప్పుడేదో బాధ, ఎప్పుడేదో కలవరం, ఎప్పుడు ఒకటి గురించి ఆలోచన, ఎప్పుడేదో దిగులు. ఇంతేనా లైఫ్? ఇదంతా ఎవరి గురించి? ప్రకృతి ఇంత నాశనం అవుతుంది, ఎవడన్నా బాధపడుతున్నాడా? కొందరు బాధపడతారు, మొక్కలు నాటుతున్నారు. జంతువులు ఫుడ్ లేక వస్తున్నాయి, ఎవడన్నా బాధపడి ఎంతసేపు చుట్టుపక్కల ఉన్న 5-6 మంది గురించి ఆలోచించి జీవితాన్ని గబ్బు లేపుకుంటారు. జయప్రకాష్ అంటారు కదా, జయప్రకాష్ రెడ్డి, ఏమిరా ఆలోచిస్తున్నావు, గబ్బు నాయాలా? అట్లా అందరి గురించి అందరూ ఆలోచించి గబ్బు నాయాలు అయిపోయారు అసలు. ఇంకోటి, ఆలోచించడం వల్ల ఏ మార్పు వస్తలేదు, ఏ కోర్స్ కరెక్షన్ చేయరు, ఊరికే సలహాలు ఇస్తారు. కూర్చొని దున్నపోతులా తినాలి, నోరు ఉంది కాబట్టి వాగాలి, మైండ్ ఉంది కాబట్టి ఆలోచించాలి. దాంట్లో కొంచెం ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్లో ఫ్లేవర్స్ ఉన్నట్టు ద్వేషించాలి, అప్పుడప్పుడు కోప్పడాలి, అప్పుడప్పుడు అలగాలి. న్యూసెన్స్ అసలు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అందుకని ఇది సలహా కాదు. సమాజం బయట లేదు, నీ మనసులోనే ఉంది. ఎవ్వరికి నీ గురించి ఆలోచించే ఓపిక లేదు. నువ్వు సంకనాకపోయినా ఎవరికి కేర్ కూడా చేయడు. అట్లాంటి సమాజం గురించి. సమాజం ఉంది యాజ్ ఎ థాట్. సమాజాలు రకరకాలుగా ఉంది. భారతీయ సమాజం అంటే భారతీయులంతా లెక్కలోకి వచ్చింది. హిందూ సమాజం హిందువుల లెక్కలోకి వచ్చింది. హిందువుల్లో ముదిగర్ సమాజం, ముదిరాజు సమాజం అది వేరే. మళ్ళీ ముదిరాజుల్లో ఇంకో సమాజం అది వేరే. అందులో ఆడవాళ్ళు అదో సమాజం, అందులో మగవాళ్ళు అదో సమాజం, అందులో పిహెచ్డీ చేసిన ముదిరాజులు అదో సమాజం. ఏ సమాజం? అల్టిమేట్గా నీవే సమాజం. కృష్ణమూర్తి చెప్పింది, యు ఆర్ ద వరల్డ్, యు ఆర్ ద సొసైటీ. నువ్వే సమాజాన్ని నీ మనసులో మోసుకొని తిరుగుతున్నావు. ఏ సమాజం లేదు. ఉంది, సందర్భాన్ని బట్టి సమాజం పుడుతుంది అంతే. దివ్యజ్ఞాన సమాజం, దివ్యతో సమాజం, అది ఎయిర్టెల్ అనుకుంటే ఎయిర్టెల్ కస్టమర్స్తో సమాజం, కాంత్రిస్ అనుకుంటే సబ్స్క్రైబర్స్తో సమాజం. అంత అబద్ధమే. ఎవడు పట్టించుకుంటాడు దాన్ని? నేనైతే పట్టించుకోను. బయాజిద్ అని ఒక సూఫీ సెయింట్ చిన్న స్టోరీ ఉంటుంది. అతని దగ్గరికి ఒక 100-200 కిలోమీటర్లు జర్నీ చేసి ఒక వ్యక్తి వస్తాడు. ఎక్కడ బయాజిద్ అంటే ఆ లోపల గదిలో ఉన్నాడు. అంటే ఆ పరదా తీసుకొని వచ్చి బయాజిద్ ఎదురుగా నిలబడతాడు. నిలబడి ఏం చెప్తారంటే,
నేను జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నంలో తెలుసో తెలియక పెళ్లి గిళ్ళ అయింది, చుట్టుపక్కల సమాజం, బంధువులు, వీళ్ళంతా వాళ్ళ మధ్య నుండి చాలా సఫర్ అయ్యాను. అందరిని వదిలేసి వచ్చాను. నాకు లైఫ్ అంటే ఏంటో చెప్పండి, ఐ వాంట్ ఎంక్వైరీ అంటాడు. ఇప్పుడు ఆయన ఎంక్వైరీ చేయడానికి వచ్చి మొత్తం సమాజాన్ని తెచ్చినవేంది, భార్య పిల్లలందరినీ తీసుకొచ్చినంటే పరిశాన్ అయిపోయి బయటికి వెళ్ళి చూస్తాడు. ఎవరు లేరనంటే అందరినీ మనసులో ఉన్నాడు. నువ్వు వాళ్ళతోనే ఉండి వాళ్ళ మనసులో ఉంచుకోకు, కానీ 1000 కిలోమీటర్లు పోయి వాళ్ళ మనసులో ఉంచుకున్నా దే ఆర్ మోర్ రిలవెంట్. ఫిజికల్గా ఉన్నవాడు బయట ఉన్నాడు, ఆలోచన ఉన్నవాడు చూడు నీలో ఉన్నాడు. వాడు అది పెట్టినంత పరిశాను, అది చేసేంత పరిశాను ఏవాడు చేయడు. బయట ఉన్నాడు, బయట ఉంటాడు. ఇగో 2 ఫీట్ల అవతల ఉన్న దాన్ని నువ్వు ఆలోచనగా మార్చుకో. ఇంకొకటి, లైఫ్లో ఆ మాత్రం స్టెబిలిటీ ఉండాలి. ఎవడో నిన్ను అసలు నువ్వు వేస్ట్ ఫెయిల్ అంటే అంగీకరించగలగాలి. నీకు అట్లా అనిపిస్తుంది పైన అని చెప్పాలి. అట్టెట్లా అంటే అయిపోయింది కదా, ఎందుకు కొట్టుకుపోతాం అందులో అనుకొని. ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు నేను ఒక మాట అంట, ఏ విధమైన అనుకోవడము తప్పే. ఒక వ్యక్తిని మంచివాడు అనుకోవడం కూడా ఒపీనియనే, ఒక వ్యక్తిని చెడ్డవాడు అనుకోవడం ఒపీనియన్, 2 ఒపీనియన్సే కదా. నేను అంటున్నా ఏ ఒపీనియన్ ఉండొద్దు. నేను ఇప్పుడు టైసన్ ఉన్నాడు, నాకేం ఒపీనియన్ లేదు, నాకు ఎవరి మీద ఒపీనియన్. ఏ రోజు ఈ క్షణం ఆ క్షణం అంతే. నేను అలంపిస్తే అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడే తీసేస్తా, పలుకు మీద రాస్తే ఎరేజ్ చేస్తా తప్ప ఒక జీవితకాలం ఒపీనియన్ అంటే అది ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు. నేను అంటున్నది మంచి ఒపీనియన్ చెప్పినప్పుడు పొగడతని లైక్ చేసినప్పుడు విమర్శను ఎందుకు లైక్ చేయవు? తీసుకుంటే 2 తీసుకో, లేకపోతే 2 మడిసి నీ జోబులు పెట్టుకోమని చెప్పు. ఇప్పుడు నన్ను ఎవడన్నా పొగిడినా, నన్ను ఎవడన్నా విమర్శించినా నేను 2 తీసుకోను. ఆ వ్యక్తి ఎవరు అని చూస్తా. సో మొత్తం నీ జీవితంలో 1 2 ఉండాలి. వాళ్ళ మాటల్ని మాత్రమే నువ్వు గంభీరంగా తీసుకోవాలి. బికాజ్ వాళ్ళు నిజమైన శ్రేయోభిలాష్. దే మైట్ బి యువర్ గార్డియన్స్. రా పెన్ని. దొరుకుతారు. నువ్వు ఎంత స్పష్టతలోకి వస్తే అంత స్పష్టతలో ఉన్నవాడు నీకు హాయ్ చెప్తాడు. ఈ ప్రకృతి ఒక రహస్యాత్మకమైనది, చాలామందికి తెలియదు. ప్రపంచానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దే మిస్అండర్స్టూడ్ ఆర్ దే మిస్ ద ఎసెన్స్ ఆఫ్ నేచర్. నీవు నథింగ్ బట్ నేచరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆలోచించండి. ఈ సిటీకి దగ్గరలో మూసినది ఉంది, ఎప్పుడన్నా పోతావా? దాన్ని అది మూసినది చూద్దాంపా, మూసినదిలో మునుగుదాంపా అని ఎవడన్నా పోతాడు? ఎందుకు పోడరా? మూలుకుంటుంది కాబట్టి, అది ప్రకృతి కాబట్టి. అట్లా నిన్ను చూడగానే మూసినదిలా అనిపిస్తుందేమో. అదే ఆ మూసినది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఫర్ సమ్ రీజను అది ఫ్రెష్ వాటర్గా మారిపోయింది అనుకో, మూసినది పిలుస్తుంది, వెళ్ళేవాడు చూస్తాడు. అట్లా నీవు గంగానదిగా మారిపోవాలి. నిన్ను చూస్తేనే ఒక వ్యక్తి నీలో మునికేయాలనిపించాలి. సో యూ హ్యావ్ టు రిఫైన్ యువర్ సెల్ఫ్. అంతే తప్ప ఓకే అలాగే తీసుకెళ్ళరా? ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. సో అందుకని నా కంక్లూజన్ జీవితకాలానికి ఏంటంటే, నేను అసలు నేను ఎప్పుడు సమాజం గురించి ఆలోచించాను. నేను ఎవరి మొహం దిక్కు చూడను. నా కుటుంబ సభ్యులైనా నా బయట వ్యక్తులైనా నేను అందరితో గౌరవంగా మాట్లాడతాను. ఎవరితో అనవసరంగా ఒక్క మాట మాట్లాడను, జోక్ లేను, పరాస్కాలు చేయను. నా వల్ల నేను తీసి పాడుదోబినవన్నీ. నేను 100% న్యూట్రల్గా ఉంటాను. ఇప్పుడు మొన్న తద్దిన బట్టి పోయినా అందరు నమస్కారం పెట్టినా, పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కిన, సైలెన్స్ కూర్చున్నా. ఏం బాగున్నావా? ఏం రా పట్టవించిన ఈ మధ్యన ఫోన్ చేస్తున్నావు, సినిమాలు ఏం చూస్తున్నావు? టైం వేస్ట్. అసలు కాన్వర్జేషన్ ఓపెన్ అయ్యే. ఇది ఇనిషియల్గా నిన్ను కొంచెం తప్పు పడతారు. పెద్ద పోజు కొడుతున్నాడు, జ్ఞానోదయం పొందిన పౌరంలాగా బిహేవ్ చేస్తున్నాడు. సంవత్సరం అయింది, వాడి మధ్య అట్లే ఉంటున్నాడు. 2 years అయింది, వాడు బాగుంటున్నాడు రా. 10 years అయింది, వాడిలో ఉండాలి రా. వాడు చూసిన ఎంత ఎక్కడొచ్చినా వాడు పని చేస్తాడు, అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు, వాడి పని వాడు చూసుకుంటాడు. వాడు ఒక్కడిని ఒక మాట అన్నాడా? 50 years అయింది, నీ గురించి పుస్తకాలు రాస్తాడు. నిలబడాలి దాన్ని. ఊరుకే బెసుకోవద్దు.
నీవెవరో నీకు తెలియనంత వరకు నీవెవరో నీకేం కావాలో బయట వ్యక్తికి ఎట్లా చెప్తావు? ఒకటి, నీకేం కావాలో తెలియని దాన్ని నువ్వు ఎట్లా వెతుకుతావు? నీకేం కావాలో తెలియాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. ఎదుటి వ్యక్తిని వదిలేయి. ఒక ప్రోడక్ట్ని తయారు చేసే వాళ్ళంతా ఇది లెక్కలోకి తీసుకుంటారు. దే క్రియేట్ ఎ గుడ్ ప్రోడక్ట్, దే డోంట్ థింక్ అబౌట్ కస్టమర్. గుడ్ ప్రోడక్ట్ని కస్టమర్ తీసుకుంటాడు, అట్లా యూ బికమ్ గుడ్ ప్రోడక్ట్. యాపిల్ ఫోన్ కూడా నచ్చదనే వాడుతున్నాడుగా, వాడు బ్యాడ్ కాదు. అట్లనే నీవు నచ్చకపోతే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు ఏదో చూస్తున్నారు, అది నీలో లేకపోవచ్చు. రమణ మహర్షిని నచ్చని వాళ్ళు ఉన్నారు, ఓషోని సెక్స్ గురువు అన్న వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ పరమహంసని మూర్ఛరోగి అన్న వాళ్ళు ఉన్నారు. రకరకాల వ్యక్తులు అంటారు, పాపం వాళ్ళదేమైంది, నోటికి లాగలేదు కదా. అది దానవీర శూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది, పాంచాలి పంచవత్రుక అని చెప్పి డైలాగ్ అంటది. ఈ లోకము నోరు మూయ మూకుడుండునా అంటాడు. అంటే ఈ లోకం అనేది ఒక నోరైతే దాన్ని మూసేటువంటి మూత లేదు. యూ కెనాట్ కంట్రోల్ ద అదర్ పర్సన్స్ మైండ్ అండ్ టంగ్. అది ఫ్రీ, అబ్సల్యూట్ ఫ్రీడమ్ కొట్టుకుంటుంది. అది ఏదోటి బాగుతుంటుంది, మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతుంటుంది అది. అట్లా కాకుండా నిజంగా ఒకరో ఇద్దరితోనే మాట్లాడదు, నీకు నోటికి వచ్చింది, కానీ మిగతా టైంలో డోంట్ టాక్ అని 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 వాళ్ళు నోరు మూసుకుంటారు. నీ సందేశం మాటల ద్వారా ఎప్పటికీ చేరదు బ్రదర్, నీ ప్రవర్తన వల్లనే చేరుతుంది. సో దీనికి కొన్ని మెజర్స్ ఉన్నాయి. ఇది ఎవరన్నా పాటిస్తే బాగుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ, మనుషులతో ఉన్నప్పుడు నీవు ఏ కాన్వర్జేషన్ ఓపెన్ చేయకు, వ్యక్తిగతమైనవి. వాడిని అనకు, ఈ మధ్య లావైనో సన్నగైనో, ఈ మధ్య మీసం పెంచిన స్టైల్ కొడుతున్నాడు, ఇటువంటి అని అంటారు కదా, అసలు ఏమనకు. జస్ట్ ఒక వ్యక్తిగా ఉండు, ఏదైనా అవసరమైతే చెయ్యి, అవసరమైన మాట మాట్లాడు, అందులో వ్యక్తిగతం ఏమి ఉండకూడదు. రెండవది, ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఒకసారి అడుగు, నువ్వు అంటే వదిలేయాలి. మూడవది, ఉత్తుత్తగానే ఎవరి ఫేస్ చూడకూడదు. చివరికి భార్య తల్లి అయినా సరే, డోంట్ లుక్ ఎట్ దేర్ ఫేస్. నువ్వు తల దించుకొని 100 సార్లు తిరుగు, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, ఆపరేట్. నువ్వు అసలు ఎంతమంది ఏమే అనుభూతులంటే నాకు చిన్న పని ఉంది మళ్ళీ వస్తా, అలాగే నువ్వు నటించినట్టు నిజంగానే నీ పనిలో ఉండు. తర్వాత ఒక వ్యక్తి గురించి ఎప్పుడు వేరే వాళ్ళకి చెప్పకు, తీసేసేయాలి కంప్లీట్లీ. అసలు వేరే వ్యక్తి సమక్షంలో నీ గురించి చెప్పాలంతే. లేదా నువ్వు చదివిన పుస్తకమో, నువ్వు చూసిన సినిమాను, అంటే వ్యక్తిగతంగా సంబంధం లేని విషయాలు మాట్లాడు. అంగారగ్రహం గురించి గంటన్నర సేపు ఏ గొడవలు కావు, కానీ అందులో నీ ఎదురుగున్న వ్యక్తికి సలహా ఇచ్చావో గొడవది. మనిషికి అన్ని నచ్చుతారా, వాళ్ళు ఉన్న తప్పులు ఇస్తే నచ్చదు. మనిషి ప్రపంచాన్ని మార్చాలనుకుంటాడు, వాడు మారడు. సెల్ఫ్ అనేది మైండ్కి అస్సలు ఇష్టం ఉండదు. తన్ను తాను ఎగ్జామిన్ చేసుకోవడం, టార్చ్ లైట్ తన ఫోకస్ తన మీద వేసుకోదు, ఎప్పుడది బయటకు వేస్తుంది. సో మైండ్ యొక్క బేసిక్ టెండెన్సీ. అందుకే ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో, నీ చూపు అంతర్గతం అవ్వాలి అంటే మొట్టమొదటిసారి యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. కబీర్ చెప్పాడు, బురా జో దేఖా మై చెలా బురా న మిలియా కోయి అంటాడు. అంటే చెడ్డవాడిని కనుక్కుందామని తిరిగాను ప్రపంచం అంతా, నాకు చెడ్డవాడు దొరకలేదు, కానీ నాలో నేను తొంగి చూసుకుంటూ తెలిసింది ముత్సే బురా నా కోయి. అదే నా అంత దుర్మార్గుడు ఇంకొక లేడు. చిలంగారు చెప్పారు చనిపోయేటప్పుడు ఇంటర్వ్యూ అరుణాచలంలో, బాలాంతరపు రజనీకాంత్ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిలంగారు స్పష్టంగా చెప్తారు. మొదట నేను పుస్తకాలు రాసినప్పుడు కులాల గురించి, మతాల గురించి రోజు రాశాను నేను. తర్వాత ఎవడన్నా చూస్తే వాడు కులం ఏంది, వాడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఆ తర్వాత తెలిసింది అదంతా నాలో ఉంది, నేను చూస్తున్నదంతా. ఒకటి నల్లగా ఉంటే వీడు ఆటవికుడు కదా అంటున్నా నేనంటున్నా, వాడు ఆటవికుడు అవునో కాదు, అదే ట్రైబల్. ఇది కుక్క, ఊర కుక్క, ఇది అది ఊర కుక్క అవునో కాదు నేను అంటున్నా, నేను ఇన్సల్ట్ చేస్తున్నా, నేను లేబుల్ వేస్తున్నా దాని మీద. అప్పుడు చెలంగారు చెప్పారనమాట, నేను ఒకప్పుడు సమాజాన్ని మార్చాలని పుస్తకాలు రాసిన కాదు, అదంతా నాలో ఉన్న చెత్తని నేను బయటికి కక్కాను. చెలంగారు చెప్పారు ఇది అంతా అంటాడు ఆయన, ఒక 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 ఉద్వేగంలో అంటాడు అనమాట.
లాస్ట్కి ఏమన్నా తెలుసా, ఈ చలం అనేవాడు లేకుండా పోవాలి. ఈ చలం అనేవాడు తీసుకొచ్చిన సమస్యలు ఈ ప్రపంచంలో ఇంకెవరు తీసుకురాలి. ఈ చలం అనేవాడు లేకుండా పోవాలి. అంటే ఈ చలం అనే థాట్ ఉంటుంది చూడు, అది వెరీ బ్యాడ్. అది ఎప్పుడైనా అవుతుందా ఏమో తెలియదు నాకు. మిమ్మల్ని చూసిన ఆనందంలో అంతా మర్చిపోయినాను. తర్వాత మీరు ఏమైనా పుస్తకాలు చదివారంటే, నన్ను నిలబెట్టి చదివించిన ఒక్క తెలుగు పుస్తకం లేదు చలం ఆ రోజుల్లో. తర్వాత ఏముంది రమణ మహర్షి ఎందుకు వచ్చి ఇక్కడ ఆగిపోయారంటే, ఎంత హానెస్ట్గా చెప్పాడు తెలుసారా. నువ్వు చూసిన ఇంటర్వ్యూ విన్నావా? సార్ విను. ఏమంటాడంటే, అతనికి మాట్లాడడం రాదు, గొప్ప అందగాడు కాదు, నేను గొప్ప అందాలన్నీ చూసా, మరి ఇక్కడ ఎందుకు వచ్చి నిలిచిపోయినాను, ఏమిటి? అతని దగ్గర డబ్బు లేదు, ఆకర్షణ లేదు, ఏమీ లేదు, గొప్ప వాగ్దాటి లేదు, ఇట్లా ఉంగరాలు తీయడట్లేదు, ఊరికే అట్లా కూర్చున్నాడు, నిశ్చలంగా చూస్తున్నాడు. అట్లా ఒక కొండ చూస్తుంది, ఒక ఆకాశం చూస్తుంది, ఒక ఫ్లవర్ చూసి అట్లా చూస్తున్నాడు. ఏముంది? అప్పుడు చిలంగారు చెప్పిన మాట, అతను ఎవరో కాదు, తెలుసుకుని నేను జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అది. ఆ మౌనం వెనక ఒక స్పష్టమైన జీవితానికి సంబంధించిన సంపూర్ణమైన నిశ్చలమైన సుస్థిరమైన అవగాహన ఉంది. అది రమణ మహర్షి. దట్ ద స్టేట్. నేను చెప్తా స్థితి అని. అందుకని దాని వైపు అట్రాక్ట్ అవుతుంది. చెప్పినా కదా, గంగానది పిలవదు, నువ్వు అట్రాక్ట్ అవుతుంది దాని వైపు. చక్కటి అడవి మనిషిని లాగుతుంది, ఒక చక్కటి పువ్వు మనిషిని లాగుతుంది. అట్లనే ఆ సుస్థిరమైన చిత్తము, ఆ జ్ఞానం అనేది ఆకర్షిస్తుంది. అది నువ్వుగా మారు. నువ్వేం చేయని అవసరం లేదు. నీ పని నువ్వు సమర్థవంతంగా చేయి. నువ్వు ఎవరిని ద్వేషించకు, ఎవరి పట్ల కల్మషం పెట్టుకోకు, ఎవరి గురించి ఆడి ఎవరు ఏమన్నా చేసుకుని నీ పక్కన ఉన్న వాళ్ళు నీ మీద దుమ్మెత్తిపోయి ఎవరిని అడిగితే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇది చెప్పు. నేను చెప్తున్నా, అందరు నా చుట్టూ ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు నా గురించి చెడుగా చెప్పినా సరే నేను ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలను. నా సమక్షంలో నాకు తెలిసిన వ్యక్తుల గురించి, నన్ను మోసం చేసిన వాళ్ళు, నాకు డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళ గురించి కూడా నేను ఒక్కసారి కూడా మనసులో నెగిటివ్గా అనుకోలేదు. ఎందుకో తెలుసా? నా థాట్ వెరీ పవర్ఫుల్. నేను అనుకుంటే సంకన అయిపోతాను. నేను మంచి అనుకుని చెడు అనుకోను. అనుకుంటే మంచి అనుకుంటా, వాడు బాగుపడాలనుకుంటా, ఇంకా స్పెసిఫిక్గా అనుకుంటా, వాడు ఎట్లన్నా బతకనుకుంటా, డబ్బు వస్తే చాలా అనుకుంటా, వ్యక్తిని చూడ అట్లా అనుకుంటా ఊరికే. కానీ నెగిటివ్గా, ఇప్పుడు టైసన్ ఉన్నాడు, ఒక్క వ్యక్తి గురించి నేను నెగిటివ్ చెప్పను. అంటే ద్వేషం చిమ్మే మాటలు కానీ, కుట్ర మాటలు కానీ నాకు అసలు ఆసక్తి లేదు. విషయాన్ని చర్చిస్తాను. ఏదన్నా ఒక విషయం జరిగితే ఆ విషయపరంగా ఆ వ్యక్తి ఇట్లా చేసాడు అని చెప్తాను తప్ప, వాడి పరోక్షంలో ఊరికి అతని గురించి మాట్లాడడం కానీ, ఏదో రారా సుత్తేసుకున్న ఒక థర్డ్ పార్టీ గురించి, వాడు అట్లా వీడిట్లా, వాడు వేస్ట్ పిల్ల, తెలుసో తెలియకో ఏదో చేస్తున్నా. ఇప్పుడు నా థాట్ పవర్ఫుల్ అన్నాను కదా, అందరి థాట్స్ పవర్ఫుల్లే, అందుకే చెడిపోతుంది. వాళ్ళు చెడగొడుతున్నది ఆలోచన వల్లనే. ఇప్పుడు ఒక వ్యక్తి రాకముందే ఆ వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నావు, ఆలోచన నీ మనసులో నిలబడుతుంది ఇట్లా. ఆ వ్యక్తి రాగానే నీ మాట చాడుతుంది. అంటే థాట్ ఎంత పవర్ఫుల్ అంటే నీ మాటని చెడగొడుతుంది. లేకుండా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం ఇక్కడే ఉండి అనుకుంటే అవుతుంది వాళ్ళకి ఏమన్నా. థాట్కి ఇంపాక్ట్ ఉంది అంటున్నా. అన్నది అవుతుందా కాదా అని కాదు. థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫోను థాటే, విమానము థాటే. ఆ థాట్ నుంచి మనం ఏదైనా చేస్తేనే అవుతుంది. థాట్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్. నువ్వేమైనా చేయకపో చేతబడి చేయాల్సిన అవసరం లేదు. థాట్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్. అది తెలిసిన వాడికి తెలుస్తుంది పవర్ఫుల్ అని. అందుకే అన్కాన్షియస్ థాట్స్ ఏమి చేయకు, నీ గురించి కానీ వేరే వాడి గురించి కానీ. ఇది ఎట్లుంటుందంటే, తుపాకి కళ్ళు మూసుకొని కాల్సిన ఒక్కోసారి పిట్ట పడిపోవచ్చు, తగులుతాను లేదు, తగిలితే ఒక్కోసారి ఆ యాంగిల్లో పోతున్నప్పుడు పడుతుంది. దానిక తుపాకు ఉన్నవాడు ఎప్పుడు అన్కాన్షియస్గా షూట్ చేయడు తెలుసా. తుపాకు ఉన్నవాడు షూట్ చేయొద్దు అనుకుంటాడు, అదే నిర్ణయం. ఏ తుపాకీ ఉన్నవాడు హీ డజంట్ వాంట్ టు షూట్. వాడు ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఉంటాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడికి వారి మీద కోపం తుత్తుకుని కాల్చాడుగా. ఎవరో పిచ్చివాడు కాల్చేస్తారు అట్లా. న్యూయార్క్లో ఎవడో యువకుడు కాల్చడం, లేకపోతే న్యూజిలాండ్లో. అన్కాన్షియస్ పీపుల్. కాన్షియస్ పర్సన్ అత్యంత శక్తివంతమైన వెపన్ని ఉపయోగించాడు. అదే జ్ఞానం అంటే. నేను ఎక్కడో చదివిన ఆటోబయోగ్రఫీ, ఐ నెవర్ ఫైర్డ్ ఎ బుల్లెట్ అని ఒక ఆర్మీ ఆఫీసర్ చదివిన నేను. అండ్ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. ఒక దెబ్బకుండా కొట్టకుండా మార్చడం ఒక వ్యక్తిని. అటువంటి డబ్బు తెలిసిన వాడు సంపాదిస్తాడు, ఖర్చు పెట్టాడు, అవసరమైతే తప్ప తీయడు వాడు. సో మాట కూడా అంతే, ఆలోచన కూడా అంతే. నీకు మనస్సు యొక్క స్వరూపం తెలిస్తే నువ్వు ఎవరిని ఆలోచనగా కూడా ద్వేషించవు.
అసలు నేను అంటున్న వేరే వ్యక్తి గురించి మోయకును. అందులో భార్య భర్త మన అందరిని పెట్టేసి వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ఉన్నతి కోసం ట్రై చేయి. వాళ్ళు ఎన్నన్నా అనుకొని నేను ఇంతే చేస్తాను, పెద్ద మనుషులు రాని, కోర్టు రాని, వాళ్ళంతా కరెక్టే చెప్తున్నారు, వాళ్ళకి ఏదో కావాలి, కానీ నాకు అంత స్థాయి లేదండి, ఈ 5 అంశాలు నేను చేస్తాను లైఫ్లో, ఇంతకంటే నేను చేయను, టేక్ డిసిషన్ దుబ్బేయండి. ఇంతకంటే నేను చేయను, నాకు సాధ్యం కాదు. సాధ్యం కాని పని ఎట్లా చేస్తాం? వాళ్ళు అనొద్దా అనుకొని, దే హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ నేను వాళ్ళని కించపరచను, ద్వేషించను, నేను వాళ్ళ గురించి కాంప్లైంట్ చేయను. కానీ నేను చేసేది ఇంతే, ఇంతకుమించి చేయను. ఈ స్పష్టత రావడం కోసం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే కూర్చొని కాదు, లుక్ ఎట్ యువర్ ఓన్ లైఫ్ ప్యాటర్న్. సామరస్యం ఎట్లా కుదురుతుంది అనేది ఫిగర్ ఇట్ అవుట్. టేక్ 1 year టైం, నో ప్రాబ్లం. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం నువ్వు ఇబ్బంది పడకు. నువ్వు ఇబ్బంది పెడితే పడతారనుకుంటున్నావు, నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నావు. వేరే వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడతలేవు. ప్రతి ఆలోచన వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, వేరే వాళ్ళు నువ్వు ఎట్లా ఇబ్బంది పెడతావు? ఇబ్బంది పడితే పడతారేమో వాళ్ళు, ఇంకో మాట నువ్వు ఇబ్బంది పడతావు. ఎవ్రీ టైం నీవే ఇంపాక్ట్ అవుతున్నావు. ఒక గ్రేట్ మ్యాన్ చెప్పాడు ఒకసారి, ఇన్ ఆర్డర్ టు డిసీవ్ సంబడి యూ హ్యావ్ టు డిసీవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఒక వ్యక్తికి మోసం చేయాలంటే ఫస్ట్ నిన్ను మోసం చేసుకోవాలి. అందుకని ఇది చాలా ఆవశ్యకమైనటువంటి అబ్జర్వేషన్. ఎందుకంటే మనం సన్యాసులం కాదు, ఇట్రా తలుపు తెరిస్తే తగులుతుంది. సో మానవ సంబంధాలు తెలుసో తెలియకో పెట్టుకున్నాం, అది లేకుండా లైఫ్ లేదు. కాబట్టి అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎవరికైనా చెట్టుతో వస్తుందా? ఎవరికైనా మేఘంతో వస్తుందా? రాదు. కాన్ఫ్లిక్ట్ మనిషితోనే వస్తుంది. కుక్కతో వస్తుందా? రాదు. పెక్కన తనదంతా వెళ్ళిపోతుంది. అది పోయి పోలీస్ కేసు చేయదు. మనిషి వెరీ డేంజరస్ క్రీచర్. అది అన్ని కోరుకుంటుంది, ద్వేషిస్తుంది, అలుగుతుంది, ఫీల్ అవుతుంది, మొహం మాడుస్తుంది, పక్కనికి చెప్తుంది, ఏడుస్తుంది, తీట్లు వేస్తుంది, చచ్చిపోతాను బెదిరిస్తుంది. దానికి ఒక తలతోక లేకుండా ప్రవర్తిస్తుంది మనిషి, ఆ మైండ్. నేను అంటున్నా, డోంట్ ఫైట్ విత్ ద మైండ్. నిన్ను నువ్వు రిఫార్మ్ చేసుకుంటే అంత రిఫార్మ్ అవుతుంది అనేది నా యొక్క లాజికల్ కంక్లూషన్. ఇట్ మే టేక్ టైం. నీవెవరో రూఢిగా తెలిసే వరకు ఎదుటి వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు. వాడు ట్రై చేస్తున్నాడు, వాడికి ఏదో విధంగా కన్ఫర్మేషన్ రా. ఇంకా మనం తల కింద తపస్సు చేసినా ఆయన ఇంట్లో 1000 రూపాయలు ఇస్తాడే, అయిపోయింది ఇంకా అన్న రోజు 1000 రూపాయలు తీసుకుంటాడు. అంతవరకు టైం పడుతుంది. అందుకని నువ్వు హఠాత్తుగా బుద్ధుడు అయినా అన్న ఎవడు నమ్మడు. కాలమే నిర్ణయిస్తుంది. నేను మారానన్నా ఎవడు, ఇప్పుడు తాగుబోతు నేను మారాను ఈరోజు మానేస్తుంటే ఎవరి చెవులో పూలు పెడుతుందా? 2 నెలలు అయింది. నిజంగా తాగుతలేవా? 6 నెలలు అయింది, సంవత్సరంన్నర అయింది, 5 years అయింది. వాడు కరెక్ట్ 5 years ప్రమాణంగా. అందుకే ఒక ఆత్మజ్ఞానం అందరికి కలుగుతుంది, అది నిలబడేది కొందరికి. జీవితం పట్ల అవగాహన అందరికీ ఉంది, అది నిలబడేది కొందరికి. ఆనందం అంటే ఏందో అందరికీ తెలుసు, అది నిజంగా నిలబడేది కొందరికి. డబ్బు అందరు సంపాదిస్తారు, నిలబెట్టుకునేది కొందరి. అందరికి స్నేహితులు ఉంటారు, లైఫ్ అంతా స్నేహం కొనసాగించేది కొందరి. మిగతా వాళ్ళంతా మైండ్ బెసుకుతుంది కదా, బేస్డ్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్ వాడు మారిపోతూ ఉంటాడు. అందుకని ఇది సలహాగా ఏమి కాదు, ఇది నా జీవన విధానం అనుకో. నేను ఏ వ్యక్తిని ఆలోచనగా కూడా, ఇప్పుడు అంతెందుకు రీసెంట్గా ఒక తద్దినానికి పోయింది మా పిన్ని కొడుకు. వాడికి నిజంగా వాడి సమస్యను గుర్తించి నేను 50,000 ఇచ్చాను బ్యాంకు, నేను తీసుకెళ్ళి రికార్డులో చెప్తున్నా, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నా, వాడు డ్రంకార్డ్ అయిపోయాడు. ఒకసారి వెళ్ళా ఊరికి, వెళ్తే నా ముందు పడుకున్నాడు తాగి. మా అన్న చాలా కోపడితే అన్న వదిలేరావాడిని, అంతే లైట్ తీసుకో. ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి మా అమ్మని అడగండి, నేను వాడి పేరు కూడా ఉచ్చరించాను. నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఉన్నాడు, నేను అతన్ని చూడలేదు. నేను అతని వదిలేసిన, ఇంకా అతను వద్దు, అతని ఆలోచనలు వద్దు, అతను చెప్తే మారసిత్ర లేడు, అతను ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చినా నాకు వద్దు. అది ఇదేంటి 100% థాట్ క్లియరెన్స్ అన్నమాట. మనం ఒక ఫైల్ సైన్ చేసి స్టాంప్ కొట్టి పాపం పక్కకు నొక్కుతాం, అది పక్కకు నొక్కేసిన ఫైల్. ఈ సమస్త చరాచర ప్రాణకోటిలో 800 కోట్ల మంది ఉన్నారు. ఐ షుడ్ సఫర్ ఫైట్ విత్ 1%. నా 50,000 ఇవ్వలేదు, ఇవ్వలేదు, అయితే ఏంది? నేను అనుకుంటా 50,000 నా దృష్టిలో నథింగ్. నేను నా ఆలోచన విధానం మార్చుకున్నా. అసలు 50,000 పోతే డిస్టర్బ్ అయినా అంటే నాది ఎంత స్టూపిడెస్ట్ మైండ్. సర్వస్వం పోయినా నేను డిస్టర్బ్ కాను ఇప్పుడు. ఆ తర్వాత నేను విచారణ చేసిన, నేను మా అమ్మతో 100 సార్లు చెప్పిన, నా దగ్గర ఉన్నదంతా పోయినా నేను ఎట్లే ఉంటాను.
దాని మీద నా యొక్క మానసిక స్థితి ఆధారం, అది నా అవసరం కోసం ఉంది ఇల్లు కానీ ఏదైనా. ఇప్పుడు ఇదే డిస్కషన్ రోడ్డు మీద చేయలేమా? ఒక 100 రూపాయలు ఉంటే ఆ పోర్ట్రేట్ పేపర్ పెన్సిల్ తీసుకొచ్చి సాయంత్రం కల్లా ఒక 1000 రూపాయలు క్రియేట్ చేస్తా. సంవత్సరం రూపాయలు క్రియేట్ స్మాల్ రూమ్ తీసుకొని మళ్ళీ నేను లైఫ్ స్టార్ట్ చేస్తా. ఇంకా మోర్ పర్ఫెక్షన్, మోర్ అండర్స్టాండింగ్. ఓహో, మనిషి ఇట్లా కూడా ఉంటాడని తెలుస్తుంది మనకి. సో వాడి వల్ల నాకేం తెలిసింది? డబ్బులు ఇయ్యి, చూసి ఇంకో చాలా తెలుసుకున్నా. వాడు ఎవరైనా తెలిసిన తర్వాత అనవసరంగా కొందరు చెప్పారు నాకు, వాడి బండి కుదోబెట్టుకో. నేను నా వద్దే అసలు ఆ ట్రేసెస్సే వద్దు. ఆ బండి తెచ్చుకుంటే నాకు బరువు అవుతుంది, అది మళ్ళీ నాకో తలకాయ నొప్పి. అట్లా కాకుండా అసలు ఏమొద్దు. ఇంకోటి, తమ్ముడే కదా, ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇచ్చాను అనుకున్నాను, అవుట్ ఆఫ్ కన్సర్న్. మేము ఒక్కసారి నీళ్ళు ఇస్తాం కదా, నేను ఒకరోజు ప్యూర్గా దాని మీద వదిలేసి జెన్యున్గా నేను మా అమ్మకి చెప్పిన, నేను ఎప్పుడన్నా మామూలుగా చర్చలో కూడా వాడి గురించి పరుషంగా మాట్లాడని చెప్తాను, మాట్లాడొద్దు, ఇది ఒక డ్యామేజ్ అవుతుంది. వాడు ఇస్తాడో ఇయ్యడో అది వాడి విచక్షణ, కానీ మనం తెలిసి వాడికి అన్యాయం చేయొద్దు. ఈవెన్ వర్బల్గా కూడా వాడి గురించి ప్రచారం చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన వాడిని ఏం తిట్టట్లే, ఇది యాక్చువల్గా ఇది జరిగింది. నేను అంటున్నా వాడు ఇవ్వవలసిన అవసరం లేదనే చెప్తున్నా. ఒకవేళ సంపాదించిన 50,000 నీ వెల్బీయింగ్కి లేదా నీకు పిల్లలు ఉన్నారు వాడికి ఉపయోగించుకో, నాకొద్దు. ఎందుకంటే నాకు అక్కడికి రాని డబ్బు నాకెందుకు? నాకు నిజంగా అవసరం ఉన్నప్పుడు అది నా దగ్గరికి రాలేదు, తద్వారా నాకు వద్దు అది ఏదైనా. సో ఇదేంది, ఎవరైనా అంటారు ఫైట్ చేయాలి, వాడిని కేసు చేయాలి, ఉండంత వల్ల కొట్టాలి, ఇదంతా చెప్తా. అట్లా కాదు, అర్థం చేసుకో. వాడు ఇవ్వలేడు, ఇంతే, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నేను తెలుసుకున్నది, ఈ రియలైజేషన్ వచ్చింది. ఓహో, కొంత డబ్బు పోతే మనసు చెదిరింది నాకు, ఇది రాంగ్. ఏదో రోజు ఈ శరీరమే పడిపోతుంది, మనసు చెదిరితే ఎట్లా? అందుకని డబ్బు పట్ల ఒక అవగాహన ఉండాలి. ఎవరికైనా ఇస్తే పూర్తి వివేకంలో, విచక్షణలో, స్పాంటేనియస్ కాకుండా ఆలోచించి ఇవ్వాలి. ఎవరిని నమ్మకూడదు. డాక్యుమెంటేషన్ ఏదైనా తీసుకొని ఇవ్వాలి, లేదా ఫ్రీగా ఇస్తే వాడిని మర్చిపోవాలి. ఇస్తే లీగల్గా ఇవ్వాలి. అన్నకి ఇచ్చినా కూడా దాంట్లో క్లియర్గా రాసి ఉండాలి. 3 months తర్వాత ఇవ్వకపోతే నా కొడుక ఇదే ప్రూఫ్గా జడ్జికి ఇస్తామని చెప్పాలి. ఎఫ్ఐఆర్లో ఇది మెన్షన్ చేయొచ్చు ఈ వీడియో ఇంత ప్రాపర్గా. ఆ తర్వాత నన్ను అడిగితే నేను కొంత వీడియో తీయమంటే తీయలేదు. నాకు అర్థమైంది, నువ్వు డబ్బులు ఇస్తా అని నీకు నమ్మకం ఉన్నప్పుడు వీడియో టెస్ట్ మనీ ఎందుకు ఇవ్వని అడిగాను. 10,000 వీడియో టెస్ట్, 10,000 రూపాయలైనా వీడియో టెస్ట్ ఇవ్వని. నువ్వు కనుక నువ్వు అన్న టైం ప్రకారం ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా కేసేస్తా, అది కూడా వీడియోలో ఉంటుంది. ఆ తర్వాత కూడా నువ్వు నన్ను ద్వేషించడానికి వీల్లేదు, ఇది కూడా వీడియోలో ఉంటుంది. మన ఫ్రెండ్షిప్ చచ్చేదాకా ఉంటుంది, ఇది కూడా వీడియోలో ఉంటుంది. నీకు క్లారిటీ ఉంటుందా? నాకు అర్థమైంది, ఎవడు వస్తలేడు. సో అందుకే నేను నా ఓపెన్ ఆఫర్ ఫ్రెండ్స్కి, ప్లీజ్ కమ్, నేను డబ్బులు ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి ఎంతో అంత. కానీ ఈ వీడియో టెస్ట్ మనీ లాయర్ సమక్షంలో కూర్చొని, ఇది నేను ఎవ్వరి ప్రోద్బలం లేకుండా ఒక స్వయం స్ఫురణలో హాయిగా స్వేచ్ఛలో చేస్తున్నాను. ఒకవేళ నేను అనుకున్న సమయం ప్రకారం డబ్బు ఇవ్వని పక్షమున ఈ రీసా అనే వ్యక్తి నా మీద ఎఫ్ఐఆర్లు ఆర్డర్ చేయొచ్చు. ఆడు కూడా నవ్వుతేనే సమక్షంలోకి వస్తాను, నేను అతని జీవితకాలం ద్వేషించనని చెప్పాను. ఎవడికంత ఎరుకలేదు. అందుకని మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇది నువ్వు చెప్పేది నీ సమస్య కాదు బ్రదర్, చాలామంది ఇదే చెప్తున్నారు. నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంది, మనిషి పక్క మనిషిని సీరియస్గా తీసుకుంటున్నారు, సిన్సియర్గా తీసుకో. వాళ్ళకు మానసిక స్థితి ఉంది, వాళ్ళు తెలుసో తెలియక అట్లా చేస్తున్నారు. అందరికి ఒక పిచ్చి ఆలోచన ఉంది, నేను బయట అంటున్నా అంటే నిన్నే అంట, కానీ నేను బయట కొడుతున్నా, కొడితే నిన్నే కొడతా, కానీ నేను ఎవరి మీద అలగాలి, నీ మీద అలగకపోతే. ఈ అజ్ఞానానికి పరాకాష్ఠి. ఇది ఎట్లుందంటే తుపాకు నిన్ను కాల్చకపోతే ఎవరిని కాలుస్తా అన్నట్టుంది. అందుకని జనాలు అట్లే ఉంటారు, మారవలసింది మనమే. సో ప్రతిరోజు 1 గంట సేపు ఏకాంతం ఉంటానికి ట్రై చేయి. ఆ ఏకాంతంలో సమాజం లేదు, మనిషి లేడు, ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడి ఉన్నావు. నీ వెల్బీయింగ్ కోసం ఆలోచించు, డబ్బు గురించి ఆలోచించు, మానవ సంబంధాల గురించి ఒక నిర్ణయానికి రా. నిజంగా నీ దగ్గర ఉంటే అందరికీ పంచు. నేను ద్వేషించిన వాడికి కూడా ఒక ముద్దన్నం పెట్టు. నువ్వు అనుకుంటుంది కంటిన్యూ చేయరా. నాకైతే ఏ ద్వేషం లేదు నీ మీద, అది నీ స్వభావం, ఇది నా స్వభావం. క్యాకరే, నువ్వు నా వినాశనం కోరినా నేను నీ వినాశనం కోరి, ఎందుకంటే అది నేను చెడిపోతా, అట్లా కోరితే నా మైండ్ చెడిపోతుంది అని చెప్పేంత ఒక ఎన్లైటన్మెంట్ రావాలి. ఎన్లైటన్మెంట్ అనేది ఒక ఐసోలేటెడ్ ఎక్స్పీరియన్స్ కాదు, అది అన్నిట్లోనూ విస్తరిస్తుంది. ఒక స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, అది నటించేది కాదు, తెలిసిపోతుంది అప్పుడే. అందుకని ఈ విషయాల గురించి ఆలోచించు, సమాజాన్ని సీరియస్గా తీసుకోకు. యుక్తి అవసరం,
అది నేను రికార్డింగ్లో కాకుండా ఊరికి ఎప్పుడన్నా చెప్తా. యుక్తి అవసరం. యుక్తి అంటే చిన్న స్ట్రాటజీ. అకౌంట్ గురించి తెలుసుకొని వస్తుంది. ప్లీజ్ తెలుసుకొని తీసుకొని రండి. టైం అయిపోయింది అదే.